కేజీ సరిపోతుందా 45 ఇంకా కేజీ వేసేనా హాఫ్ కేజీ చాలు ఇది హాఫ్ కేజీ సరిపోద్దిలే హాఫ్ కేజీకి 4 పచ్చిమిర్చి ఓకే ఒకటి 2 ఎక్కువ కారం వేస్తాం కదా కారం వేస్తాం కదా రెండు ఉల్లిపాయల వాళ్ళు క్లీన్ చేసేది అవసరం లేదు వాళ్ళు చెప్పినా కట్ చేసుకో వాళ్ళు కట్ చేసినట్టు చూస్తే అయిపోతుంది నిజంగా నువ్వు ఉన్నావే బాబా హెల్త్ బాగలేదని అంటానా నాకు అర్థమవుతుంది కావాలా కావాలా తగినంత కొత్తిమీర ఇక్కడ అల్లం కూడా పండిస్తారా వేరే ఊళ్ళో పండిస్తారు చికెన్ ఒకటి హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ చికెన్ నిమ్మకాయ హాఫ్ కేజీకి ఒక ముక్క కాదు మేడం बम्बू चिकन कितना बने कितना टाइम लगेगा आधा घंटा टाइम लेता रेडी है आधा केजी रेडी है कब रेडी किए ఎప్పుడు రెడీ చేశారు रेडी से सही है कितना है 300 मैडम आधा किलो आधा किलो एक ग्रेवी नहीं मैडम फ्राई वाला चाहिए 500 ग्राम्स 500 ले लो मैडम आधा किलो का कम नहीं मिलेगा कम नहीं है मैडम हाफ किलो इज 300 मैम हाँ हाफ किलो इज 300 no half kilo is too much for 150 no 150 లేదు ఒకరికి లేదు కస్తూరి మెంతి తగినంత ధనియాల పొడి తగినంత మీకు కారం స్పైసీగా మీడియం స్పైసీగా అంటే కొంచెం కారం అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం అంటే తగ్గించేసుకోవాలి కావాలమ్మా బొంగు చికెన్ కావాలా సాల్ట్ తగినంత మంచిదే సాల్ట్ సరిపోతుంది చికెన్ మసాలా అమ్మ కావాలా చికెన్ మసాలా తగినంత ఆచి చికెన్ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్
స్పూను ఇంకా కలిపేసుకోవడం. మళ్ళీ పైకి పడిపోతుంది గిడ్డికి మళ్ళీ ఇంకోటి वैसे पत्ता भी देना है तो उसमें दे सकते కావాలా బొగ్గు చికెన్ కావాలా? హాఫ్ కేజీ 300 అమ్మా. కేజీ అంటే 600. మీకు ఎంత కావాలంటే అంత కావాలమ్మా. రెడీగా ఉంది హాఫ్ కేజీ. వాటర్ పోయేస్తారు. వాటర్ పోతే టేస్ట్ పోతుంది. వాటర్ పోస్తే వాటర్లా వచ్చేస్తుంది చికెన్. ఫ్రైలా రాదు, గ్రేవీలా. ఇస్తరాకులు అంటే పచ్చి ఇస్తరాకు. అంటే అది ఎంతసేపు పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది. 20 మినిట్సా? మంట ఎక్కువ ఉంటే కొంచెం త్వరగా అవుతుందా? మంట ఎక్కువ ఉంటే త్వరగా అయిపోతుంది 20 నిమిషాల్లో. ఆంటీ బిర్యానీ ఎట్లా చేస్తారండి? రైస్ అంటే 800. కేజీ చికెన్, కేజీ రైస్ అంటే ఎంత ముగ్గురు తినచ్చు. ఈ రైస్ ఆపై చేయాలి. ఆపై చేస్తేనే రైస్ ఉడికిపోయి. మీ డైలీ ఎన్ని కేజీలు చికెన్ తెచ్చుకుంటారండి? చెప్పలేమమ్మా, కళ్ళ నింపాను. మామూలుగా వీక్ డేస్ వీకెండ్స్ ఉంటాయి కదా మీకు? ఆదివారం రోజానికి ఒక 15 కేజీలు అమ్ముతాం. ఈ మామూలు డే అప్పుడైతే 5 కేజీలు 3 కేజీలు అలా. అంటే వచ్చే వాళ్ళని బట్టి. జనాలు ఒకళ్ళు వచ్చినా
చిన్నోళ్ళు వస్తే పర్వాలేదు, చిన్నోళ్ళు రాకపోతే బేరం అవ్వాలి. చాలా ప్లేసులు ఉన్నాయి కదా కొంచెం. కానీ ఫారినర్లు కూడా అడుగుతున్నారు, నాకు అదే రేట్ అనిపిస్తుంది. ఫారినర్లు కూడా 300 అంటే మరి ఇండియన్స్ మేమేమనాలి కదా ఆంటీ. నేను ఇప్పుడు షాక్ అయినా. అంతే కదా. ఇప్పుడు మేము 300 అంటే సరేలే అని మేమన్నాం కదా, మేము 300 అంటే. చాలా ఫుడ్ ముందు వస్తుంది. ఇక్కడేం తినంలే, పోదాం పైకి. మరి బట్ట పట్టుకొని ఈ బాబు కదా ఒకసారి ఇచ్చేసి ఇంకోసారి ఇచ్చారు కదా అండి. లేదమ్మా, ఒక్కసారి చూడండి ఈరోజు బొంగులో చికెన్. బొంగులో చికెన్. ఇక్కడ చాపరాయి దగ్గర బొంగులో చికెన్ తింటుంటే చాలా సూపర్ గా ఉంటుంది. ఎక్కడ గుడిసే? అరే ఎంట్రా ఇది. చూడండి అసలు బొంగులో చికెన్ ఎంత బాగా చేశారో. చూడండి చూడండి బొంగులో చికెన్ చాలా టేస్టీగా ఉంది. బొంగులో చికెన్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఫాల్ దగ్గర కూర్చొని ఈ బొంగులో చికెన్ తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ మంచిగా ఎదురుగా గుట్ట పైన బండ లాంటిది ఉంటుంది, అక్కడ కూర్చొని ఎదురుగా వాటర్ ఫాల్స్ చూస్తూ బొంగులో చికెన్ తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి చూడండి. మీకోసమే బొంగులో చికెన్ ఈరోజు. కొంచెం స్పైసీ ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఇలా ఆనియన్ పెట్టుకొని ఇలా చికెన్ తీసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. చాపరాయి వాటర్ ఫాల్ అనేది చాలా బాగుంది. ఈ టూర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది చాపరాయి వాటర్ ఫాల్. నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బొంగులో చికెన్ టేస్ట్ చేసినాం ఇక్కడ, అండ్ చాపరాయి వాటర్ ఫాల్ మొత్తం చూడడం జరిగింది. ఇక్కడ చాలా స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి, టేస్ట్ చేయండి, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.